పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బీరప్పగడ్డ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు చెట్కూరు రమేష్ అన్న. ఇక్కడ బీరప్పగడ్డ అని ఇక్కడ ఉన్నది, జవహర్నగర్లో బీరప్పగడ్డ. ఓకే. ఇక్కడ కాలనీలో అప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాలనీకి అయితే ఏం చేయలే. ఈ మధ్యన కాంగ్రెస్ వచ్చినాక మా మల్లెపూల శ్రీకాంత్ ఉంటాడు, ఈ జవహర్నగర్కు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన ఒక 5 లక్షల ఫండ్స్ పెట్టిండు ఒక గల్లీకి. డ్రైనేజ్ వేసిండ్రు. డ్రైనేజ్ వేసారు. ఇంకా మిగతా గల్లీలు ఒక 4-5 గల్లీలు ఉన్నాయన్న. అవి ఎవరు పట్టించుకుంటలేరు. చెప్పినాం ఆయనకు చేస్తా అన్నాడు, కానీ ఇంకా ఇప్పటి వరకైతే ఏం చేయలేదు. ఇప్పుడు ఈ బీరప్పగడ్డల దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు, నివసిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి? డ్రైనేజు, సిసి రోడ్డు, మెయిన్ డ్రైనేజ్ అన్న పొంగిపోతున్నాయి మొత్తం. అట్లా పోయి మీరు చూసినా గల్లి పోయినా చూసినా మీకు ఏర్పడుతుంది. ఓకే. అక్కడ కొంచెం ముందు పోయి చూసినా కూడా ఆ పెద్ద పైప్ లైన్ వేయాలి, అది మొత్తం ఇప్పటికీ నీళ్ళు బాగా పోతుంటాయి. అట్లా ఉంది అన్న. అయితే ఇప్పుడు మీ సమస్యల పైన ఎప్పుడన్నా అధికారులకు మీరు చెప్పారా? ఇవరకు చెప్పినాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌన్సిలర్ ఉండే, కార్పొరేటర్ ఉండే సతీష్ గౌడ్ అని, ఆయనకి చెప్పినాం. చెప్తే ఆయన ఏం పట్టించుకోలే. మామూలుగా అసలు చాలాసార్లు ఆయనకు లెటర్లు కూడా ఇచ్చినాం. ఏది సమక్ష ఈ ఫోటోలు తీసుకుపోయి మా బస్తీ తరపు నుంచి లెటర్ ఇచ్చినాం. ఇప్పుడు ఈ బీరప్పగడ్డలో దాదాపు ఎంతమంది నివసిస్తుంటారు? దాదాపు ఒక 300 ఇళ్ళు ఉంటాయన్న. ఈ కాలనీకి సంబంధించిన సమస్యల మీద మీరు అడిగినప్పుడు అధికారులు ఏమంటున్నారు? అసలు చేస్తామంటారు కానీ చేస్తలేరు. కార్పొరేటర్కు ఆయనకు సంబంధించి ఎక్కడ ఆయనకు అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టేసుకుండా ఆయన ఏది సిసి రోడ్లు, డ్రైనేజ్ మాకు చేయమని చాలాసార్లు పోయి అడిగినాం, అడిగితే చేయలేదు. మాకు ఇంతమంది జనాభా ఉంది కదన్న, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కదా, అయినప్పటికీ కూడా ఎందుకు అసలు పాలకులు పట్టించుకుంటలేరు అన్న. ఎంత అడిగినా పట్టించుకుంటలేరు. ఏమో ఇక మన కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మరి వీళ్ళు ఏమైనా పట్టించుకుంటారేమో. వాస్తవానికి పట్టించుకున్నాడు. ఇప్పుడు అన్న గెలిచిన ఒక 2 సంవత్సరాలు కానీ కాలేదు. ఆ శ్రీకాంత్ యాదవ్ మాకు పెట్టిండు, ఏదో ఒక 5 లక్షల ఫండ్స్ పెట్టిండు. డ్రైనేజ్ అయితే నడుస్తుంది. అయితే ఈ గల్లీ ఆ గల్లీ చేయమన్నాం, చేస్తా అన్నాడు. ప్రస్తుతం మీకు ఇప్పుడు ఏమేమి కావాలి? ఇక్కడ ఇప్పుడు డ్రైనేజ్ కావాలన్నా, సిసి రోడ్లు, డ్రైనేజ్, సిసి రోడ్లు, లైట్లు కూడా అవన్నీ వస్తున్నాయి. లైట్లు ఉన్నాయి, మామూలుగా వస్తున్నాయి. అప్పుడు మా సొంతం పైసలు పెట్టేసుకున్నాం. తలా ఇంటికో 4,000 3,000 పెట్టి ఈ స్తంభాలు మేము సొంతంగా వేసుకున్నాం. ఈ 2 గల్లీలు సొంతంగా వేసుకోరు, అవతల గల్లీలు గవర్నమెంట్. అధికారులు కానీ ప్రభుత్వం కానీ వేయలేదు. అప్పుడు వేయలేదు. ఇక తర్వాత మేమే వేసుకున్నాం. ఆ లైట్లు ఒకటి పిడి చేసిపోయారు వాళ్ళే. నందిని అండి. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా అయిపోయింది. పిల్లలకి ఇబ్బంది, ముసలికి ఇబ్బంది. అసలు మాకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇంట్లోకి రావాలంటే భయం వేస్తుంది. అంత వర్షం వస్తే అసలు మోకాళ్ళ పైకి ఇట్లా చీర ఎత్తుకొని నడిస్తే కూడా పడతామా సస్తామా అన్నట్టుంది ఇక్కడ నీళ్ళు. ఎవరు పట్టించుకోరు. చాలామంది కూడా చెప్పినాము, రవణ కూడా మొన్న వస్తే కూడా చెప్పినాం మేము. అక్కడ కార్లు ఆపుకొని వస్తే అన్నానికి దండం పెడితే మాలేసుకుండు, రండి అన్న ఒకసారి చూడండి మా బాధ, వచ్చి చూస్తే తెలుస్తుంది, వచ్చి చూడండి అంటే వాళ్ళు కూడా వచ్చి చూసిండ్రు. చేస్తామమ్మా చేస్తామన్నా. ఇప్పటివరకు వాళ్ళు రాలేరు, చేయలేరు. అందరికీ చెప్పిన వాళ్ళు వస్తురు పోతురు, కానీ ఎవ్వరు చేయట్లేరు. కనీసం మీరన్నా కొంచెం పెద్దవాళ్ళని చూసి, చిన్న పిల్లలను చూసి మీరన్నా అర్థం చేసుకొని మీకు దండం పెడతా. ఒక్కటి వాటర్ రాకుండా చాలు, అందరు రోగాల పాలవుతారు. పిల్లలు అయితే మస్తు భయపడుతురు. ట్యూషన్కి వచ్చే పిల్లలు కూడా వర్షంలో పాములు ఉంటున్నాయి, ఇక్కడ నీళ్ళకి రాళ్ళు కూడా ఉన్నాయా, పడతామా అన్నట్టు కూడా ఇబ్బందే ఉంది. ఇది ఒక్కటి వాటర్ రాకుండా చూసుకుంటే చాలు. ఇది ఒక్కటే మీరు పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకపోతే అది మీకు చాలా దండము, మీకు చాలా పెద్ద లైన్. మళ్ళీ అక్కడ మోర్నైన్ కూడా ఇక్కడనే కలుపుతా అంటారు. అది ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, రోగాల పాలవుతారు పిల్లలు, ముసలండ్రు, పిల్లలుండ్రు, మేము కూడా ఉన్నాము అట్లా అనేసి. ఇది ఒక్కటే చేస్తే మాకు అదే చాలా ఇది. అందరికి చెప్పినాము, మీకు కూడా చెప్తున్నాము, మీరు కూడా ఎక్కడికో తీసుకుపోతారు. ఇది ఒక్కటి చేస్తే మీకు చాలా చాలా దండాలు. మీకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. నా పేరు భిక్షపతయ్య. ఈ బీరప్పగడ్డలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మేము 2017 నుంచి 9 సంవత్సరాలు అయిందయ్యా వచ్చి. ఈ వాటర్ సమస్య ఎప్పటి నుంచి ఉంది? మేము రాకముందు నుంచి ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళేలా కడుతుంటే అలా ఇది ఒకటే గల్లీకి అయిపోయింది వాటర్ అంతా. ఇది ఒకటే గల్లీకి అయిపోయింది. పైనుంచి వస్తే వర్షం వచ్చిందంటే నా పిల్లల రూపటికి రాదు, ఎవరు ట్యూషన్లకు పోరు, ఎక్కడ పోరు. వనవాసం వెళ్ళదీస్తున్నాం 9 సంవత్సరాల నుంచి వెళ్ళి. వానాకాలం 4 నెలలు ఉంటాయి, కొత్త సంవత్సరం జనవరి వరకు ఈ నీళ్ళు ఇళ్ళనే పోతాయి. ఇది పట్టించుకునే నాదుడే లేదు.
ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళినాం, పెద్ద పెద్దోళ్ళు అందరి దృష్టికి ఇప్పుడు తీసుకెళ్ళాం. ఈ సమస్య గురించి ఎప్పుడైనా అధికారులకు కూడా ఎవరికైనా చెప్పి అందరికి చెప్పినాం నాయన. ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ సతీష్కి చెప్పినాం, మొన్న శ్రీకాంత్ యాదవ్కి చెప్పినాం, ప్రతి ఒక్కరికి చెప్పినాం. మున్సిపల్ కమిషనర్కి కూడా ఆమె మోరు నీళ్ళు డెనిస్ నీళ్ళు ఇలా కలుపుతామంటే 2 నెలల కింద 3 సార్లు ఆమె కూడా కంప్లైంట్ ఇస్తామన్నది. ఇప్పట్లో ఏం కలపరు, పెద్ద మనిషి అది అయినాకనే కలుపుతారన్నారు. కానీ ఇంత మటుకు మాత్రం ఏ పని చేయలేరు నాయన. ఈ ఎండాకాలంలో అవుతుంది, ఈ ఎండాకాలంలో అయితే అని 8-9 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇలా ఉన్నది అలానే ఉంది అయ్యా. ప్రతి సంవత్సరం పిల్లలు రోగాలతో ఉన్నారు. మొన్నటి వరకు నా మన్మడు ఇప్పటికి ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా ₹1,00,000 దగ్గర దాకా యశోద హాస్పిటల్లో ప్యాటీలు అడ్మిట్ అయి ఉండే. మళ్ళీ 20 తారీఖు తీసుకుపోవాలి మాకు జబ్బులతో. వాళ్ళ భార్య మొన్నదాకా హాస్పిటల్, ఆమె కూడా హాస్పిటల్లోనే పడ్డదయ్యా. ఎవరికి చెప్పుకుంటామయ్యా, చెప్పుకునే నానుడే లేదు అసలు. ఈయన నీకు ఎవరు లేనేలేరు. ఉన్నప్పుడేమో 10 ఇళ్ళలో ఉన్నప్పుడేమో మా గల్లీది పట్టించుకోలేరు. ఇప్పుడు ఇంకా చేస్తామంటే ఇంత మటుకు ఏం చేయలేరు అయ్యా. మీరన్నా పెద్దోళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, మా గల్లీది ఏదన్నా ప్రాబ్లం సాల్వ్ చేయండి అయ్యా. ఇది చాలా రకంగా ఉన్నది. మేము డబ్బులు గల్లోళ్ళం కాదయ్యా, ఇక్కడ వదిలేసి ఎక్కడో కొనుక్కొని కంటుకొని పోనీకే లేదయ్యా మా దగ్గర. ఉన్నదే లేదు అన్న జీవితం ఇక్కడనే గడపాలన్నట్టు బతకాలి. కానీ డబ్బు ఉంటుంది, ఇంకా వేరే దారి చూసుకుంటుంటే మేము అలా దారిలు లేవయ్యా మాకు మా పిల్లలకు. ఏదో జీవితం గడపాలంటే గడుపుతున్నాం. కానీ ప్రతిసారి వనవాసం వర్షాకాలం వచ్చిందంటే 6 నెలలు 7 నెలలు శివరాత్రి దాకా ఈ నీళ్ళు పోతాయి నాయన. శివరాత్రి వరకు ఈ నీళ్ళు పోతూనే ఉంటాయి. ఆ తర్వాత సుక్క ఎండిపోతుంది. ఇన్నవా, దీనికి అసలు ఆపేటి నాదుడు లేదు, పట్టుకునే నాదుడు లేడు అయ్యా. గవర్నమెంట్ ఉన్నదంటే ఏం గవర్నమెంట్ అయ్యా? ఇసు లోపలికి వచ్చి ఈ కష్టాలలో ఉన్న వాళ్ళది పట్టించుకోవాలి కదా నాయన, దీన్ని చూడాలి కదా. అందరు 10 మందికి లేని జాగాలో చేయాలి, ఉన్న జాగాలో కోట్లు ఖర్చు పెట్టి చేస్తే ఏముందయ్యా? గిదానికి ఎంత అవుతుంది అయ్యా? పట్టించుకునే నాదుడే లేదు మా గల్లీది. ప్రతి ఒక్కరికి సమస్యనే గల్లీ, మాకనే కాదు, ప్రతి ఒక్కరికి సమస్యనే. మేమైతే ఏగలేకపోతున్నాం. వర్షాకాలం వచ్చినంత గిడ్ల మట్టి వేసుకుంటాం, గడ్ల రాళ్ళు పెట్టుకుంటాం, నడవనీకి నానా గోస తీస్తాం. ఇక్కడ పోలేం కాబట్టి బతకాలి కాబట్టి ఉంటున్నాం అయ్యా. కాకపోతే ట్యూషన్కి పోవాలన్నా ఇట్లా పాములు ఇలా పోతుంటాయి, నాగం పాములు పోతుంటాయి, నీళ్ళ పాములు పోతుంటాయి. ఇట్లా పొంగుతా ఉంది వాటర్. ఇది ఎప్పటి నుంచి ఇది అసలు ముందు డివైడ్ అయిపోతుండే. అంతటా ఇవన్నీ ఇల్లు కట్టక ముందు డివైడ్ అవుతుండే. ఇప్పుడు ఇళ్ళెల్లా కట్టుకుంటూ వస్తున్నారు, అన్ని తొవ్వలు బంద్ అయిపోయి ఒక్క గల్లీకి అయిపోయింది ఇది. కాకపోతే ఈ గల్లీకి అయింది. దీని గురించి ఏమన్నా చేయాలి కదా నాయన గవర్నమెంట్ అన్నప్పుడు. ఇన్న అది చేసే దిక్కేలేరు మాకు. ఇప్పుడు ఆ గల్లీ పోతుండే ఇది డివైడ్ అనేది బంద్ అయిపోయినాయి. ఇలా కట్టుకుంటూ వస్తూ ఉన్నారు, ఇల్లు కట్టుకుంటూ వస్తుంటే అన్ని గల్లీలు బంద్ అయిపోయి ఒక్క గల్లీకి దారి పట్టినాయి నాయన. ఉండలేకపోతున్నాము, బతకలేకపోతున్నాము, నానా వనవాసంలో ఉన్నామయ్యా. ఇది వీలైనంత మటుకు పెద్దోళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అయ్యా. అంతే, మీకు ఇంకా ఏం లేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నాం. ఈ ఎండాకాలంలో సాల్వ్ అవుతుంది, ఈ ఎండాకాలం సాల్వ్ అవుతుంది. అసలు సాల్వ్ అయిన మాటనే లేదు. ఈ గల్లీకి వచ్చిన నాదుడే లేడయ్యా. వచ్చిన వాళ్ళు అసలు ఏమవుతుందని కూడా రారు. మీరు ఇలా నిలబడలేరు, మోకాళ్ళ మట్టుకు ఇలా నిల్లు పోతే ఇలా ఇక్కడోళ్ళు ఇక్కడ రాలేరు. వాన వచ్చి తక్కువ అయిన తర్వాత మళ్ళీ 6 గంటలకు 8 గంటలకు నీళ్ళు తగ్గుతుంటాయి. వాన వచ్చినప్పుడు మాత్రం చెరువు పోయినట్టే పోతాయి గల్లీలన్నీ. ఈ గల్లీ కూడా పోతాయి నీళ్ళు. విన్నావా? ఇంకా ఈ నీళ్ళ కాట ఈ గల్లీలకు ఇంకా డేనిస్ నీళ్ళు కలుపుతామని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా మేము ఉంటామా పోతామయ్యా, రోగాల పాలవుతాం. ఇది మీరే ఏదన్నా ఇది పెద్దోళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అయ్యా, అంతకుమించి ఏం లేదయ్యా. విన్నావా? మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా, దీన్ని మాత్రం సాల్వ్ చేయండి. ఇక్కడ కష్టాలు ఉన్నాయి, అక్కడ సాల్వ్ చేస్తే భగవంతుడు కూడా అందరినీ మంచిగా పెడతాడయ్యా. మాకు కావాల్సింది అంతేనైనా. కనకలక్ష్మి నా పేరు. ఈడ ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఈడ? మేము ఉండబట్టి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ వాటర్ సమస్య ఎప్పటి నుంచి ఉంది మరి? వాటర్ సమస్య మేము వచ్చేవారి నుంచే ఉన్నది. మేము వచ్చి నుంచి ఇట్లే పోతున్నాయి వాటరు. మాకు వర్షాకాలం వచ్చిందో అంటే ఇంట్లోకి పోరాదు రారాదు. పాములు ఇండ్లలో కూడా వస్తున్నాయి. నీళ్ళు ఇంత ఎత్తొచ్చి నీళ్ళకి సెల్లులు పడిపోవడు, బండ్లు పోవడు, అంతా ఆగం అవుతుంది. మాకు ఎవరు పట్టించుకుంటలేరు ఈ గల్లీకి. ఎప్పుడైనా అధికారులను అడిగిర్రా? అడిగినాం, ఏమన్నారు? అడిగినాం కానీ ఇక చేపిస్తాను తిద్దా టైం రావాలి అంటారు. ఇట్లే అవుతుంది ఇక. ఎవ్వరు రారు. పైసలు పెట్టి కూడా మట్టి పోపించుకున్నాము, ఆ మట్టి కూడా కొట్టుకపోతుంది. పెద్ద పెద్ద రాళ్ళు వేపించుకున్నా కానీ పోతున్నాయి, ఎవి వచ్చినా కానీ అట్లే పోతున్నాయి. ఇట్లే అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చిన రోజుగా బయటికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. శాతగాని ముసాలు ఉంటే జ్వరాలు వచ్చి వాళ్ళని తీసుకుపోదామంటే కూడా బండ్లు రావు. చేతుల మీద ఎత్తుకొని పోయి ఆడికి రోడ్డు మీదకి ఎత్తుకొని పోతున్నాం చేతుల మీద. ఇంట్లో ముంగటికి ఏది రాని పరిస్థితి ఉంది. అది మా పరిస్థితి సార్. రేటు పెట్టి మాకు మంచిగా చేయండి గల్లీ. ఇది న్యూ వెంకటేశ్వర కాలనీ, వీరప్పగడ్డ. ఇక్కడ సైడ్ నుంచి చాలా మోరి నీళ్ళు, వర్షం నీళ్ళు ఇవి రావడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు. ఈ వర్షం నీళ్ళు రావడం వల్ల మేము వేసుకున్న రోడ్లు కానీ ఏవైనా కానీ మురికి వాడ లెక్క తయారవ్వడం, డెంగీ, మలేరియా ఇలాంటి జబ్బులతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. వీటికి ఒక పరిష్కారం ఏంటంటే పెద్ద లైన్ మోరిస్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ ప్రాబ్లం గురించి మేము పంచాయత్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినాం. వెళ్తే చేస్తాం, మీరు అనగానే కాదు కదా, టైం పడుతుంది దేనికైనా అని అన్నారు. ఇప్పుడు మొన్న కలెక్టర్ గారిని కూడా ఏమన్నా అడిగిరా? ఎవరిని అడిగిరా?
అంటే బిల్ కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళని కలిసిన తర్వాత మీరు అనగానే కాదు కదా, దేనికన్నా సమయం పడుతుంది అన్నారు. మేము అడిగి కూడా 4 years అయిపోతుంది. ఒక 30 numbers దాకా వెళ్ళి పంచాయత్ ఆఫీస్ కాడ కంప్లైంట్ కూడా చేసినాం, ఒక ఫామ్ కూడా ఇచ్చినాం మన తరఫు నుంచి, ఫోన్ నెంబర్ రాయడం, నేమ్స్ రాయడం, ఇలాంటివన్నీ చేసినాం. అయినా కానీ ఇక్కడ ఏమాత్రం మార్పు జరగలేదు. ఇదే మోరి నీళ్ళు, ఇదే కంటిన్యూషన్. ఇంకా మీదికించి మన న్యూ వెంకటేశ్వర కాలనీ నుంచి కూడా వాటర్ వదిలేస్తారు వాళ్ళు. ఆ వదిలేయడం వల్ల ఇంకా ఇది ఫ్లో ఎక్కువ వచ్చేసి ఇళ్ళకి వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సమస్య? ఈ సమస్య మాకు 10 years నుంచి ఉంది. 10 years నుంచి ఉంది. ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మాకు దీనివల్ల దోమలు పెరిగిపోవడం చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు. స్వామి రోడ్లు లేవు, మోరీలు లేవు, అన్నీ బొందలు బొర్రెలు ఉన్నాయి, బండ్లు రాకుండా పోకుండా ఉన్నాయి. మాకు అంత ఇబ్బంది ఉన్నది, బాగాలేదు. అంత వచ్చిన నుంచి అంత బాగాలేదు, ప్లాట్లు కొన్న నుంచి. रहमत अली, ये क्या प्रॉब्लम है? प्रॉब्लम यही है कि चारों तरफ से पानी है, बीच में मैं ठहरा हूँ। हाँ, कितने साल से प्रॉब्लम? अब मैं तो मेरे को 4 साल हो गया इधर, उससे पहले ही है। पूरा पानी पानी है चारों तरफ से। फिर कोई तो आ रहे ऑफिसर? कौन भी नहीं, इधर मालूम ही नहीं है कौन किधर क्या है इधर का। जिधर जिधर अच्छा है उधर ही खाली देख रहे, इधर कौन भी नहीं आ रहा। किसी को कंप्लेंट करे? फिर इधर ग्राम पंचायत में करे, फिर क्या बोले वो लोग? कुछ भी नहीं, बस होगा खाली, बस उतना ही, बस उतना ही बोल रहे, और कुछ भी नहीं। कौन भी देखने को नहीं आ रहा इधर, कैसा रह रहे क्या है। तबीयत खराब हो रहा है 2 दिन पे 4 दिन पे बच्चे को, कभी बुखार आ रहा है, कभी सर्दी, कभी खांसी, कभी कुछ, और पूरा गंदा पानी है ऐसा। फिर सांप भी आते हैं? सांप कितना बार मारा हूँ, बहुत बार सांप आते हैं। पूरा इधर झाड़ी है, पानी इधर उधर, पूरे सांप आते रहते हैं। हाँ, बहुत प्रॉब्लम है सर। अब ये घर देख लो, इधर दोनों साइड से पानी है, बीच में मैं किधर निकलने का जगह नहीं है, गाड़ी खड़ा करने को जगह नहीं, गाड़ी दूसरे के घर पे खड़ा करके आते। ప్రస్తుతం మనం బీరప్పగడ్డ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో చూస్తూ ఉన్నాం వాటర్ కూడా చాలా సమస్యలు, విపరీతమైనటువంటి వాటర్ సమస్య ఉందని చెప్పి వీరు తెలియజేస్తా ఉన్నారు. ఈ మోరీలు లేక ఈ అండర్ డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఇక్కడ ఇండ్ల నుంచి కూడా ప్రవహిస్తుందని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు. ఈ నీళ్లు ఎక్కువ వర్షాకాలంలో రావడం వల్ల ఎక్కువగా ఇండ్లు మునిగే ప్రమాదం ఉంది, అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. అదేవిధంగా రోగాల బారిన పడుతున్నామని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాములు, దోమలు, ఈగల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తాను ఎలాంటి రోడ్డు సదుపాయాలు కానీ మోరీలు కానీ లేవు. ఇవన్నీ కూడా ఎంబడే ఏర్పాటు చేసి మా కాలనీ వాసులను ఆదుకోవాలని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి వీరి సమస్యకు పూర్తి శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.